అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో సారీ పెయింటింగ్ వీడియో అన్నమాట. ఇది వచ్చేసి నేను ఖాదీ సారీ మీద ఈ పెయింటింగ్ అయితే వేశానండి. ఈ సారీ పెయింటింగ్ని మనం కేవలం ఒక్క రోజులో పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా కూడా అంటే పెయింటింగ్ రాని వాళ్ళు కూడా ఈ పెయింటింగ్ నేను చెప్పే టిప్స్తో చాలా అందమైన డిజైన్స్ని మీ సారీ పైన వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ పెయింటింగ్ని నేను ఎలా వేసానో డీటెయిల్డ్గా చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే ఖాదీ సారీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేను 3 years బ్యాకే తీసుకున్నాను. ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లోనే తీసుకున్నాను అనమాట. మీకు కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన ఐకార్డ్స్లో దీనిపైన ప్రింటింగ్ ఎలా వేయాలి అనేది, అంటే డిజైన్ ప్రింటింగ్ ఎలా వేయాలి అనేది ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత మనం దీనికి సెట్ అయ్యే ఫ్రేమ్ని తీసుకుని ఈ ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 ఫ్రేమ్లు యూస్ చేసి ఇది చేస్తున్నాను అనమాట. ఇలా అయితే మనకి ఒకటి ఆరిన తర్వాత ఇంకొకటి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే పెయింటింగ్ కూడా తొందరగా అయిపోతుంది. నేను ఈ ఖాదీ సారీ మీదకి పెయింటింగ్ వేయడానికి ఒకటి ఫ్లాట్ బ్రష్, హార్డ్ బ్రష్ తీసుకున్నానండి. నెంబర్ వచ్చేసి 5 అనమాట. అలాగే 3వ నెంబరు రౌండ్ బ్రష్ ఒకటి తీసుకున్నాను. 2 కూడా హార్డ్ బ్రష్ ఏనండి. మనకి హార్డ్ బ్రష్ అయితేనే మనకి పెయింటింగ్ అనేది సారీస్ మీద బాగా వస్తుంది. అలాగే మీరు పెయింటింగ్ వేసేటప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ అలాగే ఒక కాటన్ క్లాత్ని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తాం కదా, ఆ కలర్స్ యూజ్ చేసినప్పుడు అదే బ్రష్ని మరో కలర్లోకి వాడాల్సి ఉంటుంది కదా. సో అప్పుడు ఈ బ్రష్ని ఇందులో డిప్ చేసి బాగా వాష్ చేసి కాటన్ క్లాత్తో తుడిచి అప్పుడు మనం వేరే కలర్లోకి మార్చుకోవచ్చు. అలాగే మనకి ఇలా మీడియం ఒకటి దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే మనకి కలర్స్ కొంచెం థిక్గా అవుతాయి కదా. అలా కలర్స్ థిక్గా అయినప్పుడు ఈ మీడియంని కొంచెం కలుపుకొని మనము పెయింటింగ్ వేసినట్లయితే బ్రష్ బాగా జరుగుతుందండి. నీట్గా స్ట్రోక్ కానీ లేదంటే షేడ్ కానీ బాగా వస్తాయి. సో కలర్ పలుచగా అవ్వడానికి ఈ మీడియంని అయితే వాడాలన్నమాట. ఇప్పుడు మనం పెయింటింగ్ వేసే ముందు ఇలా ఫ్రేమ్ కింద ఒక పేపర్ని అయితే ఉంచుకోండి, ఎందుకంటే మనం కలర్స్ వేసేటప్పుడు ఆ పెయింట్ కిందకి వస్తే కిందకున్న ప్యాడ్కి అయితే అంటుకుపోతుంది కదా. సో అందుకని ఒక పేపర్ని అయితే ఉంచుకోవాలి. ఇక్కడ నేనైతే ఆర్కిలిక్ పెయింట్ గ్రీన్ కలర్ తీసుకున్నానండి, అది కూడా లైట్ గ్రీన్ అన్నమాట. ఈ స్టెమ్స్కి లీవ్స్కి అయితే రౌండ్ బ్రష్ వాడాలన్నమాట. ముందుగా మనం స్టెమ్స్ని వేసేసుకోవాలి. స్టెమ్స్ వేసుకున్న తర్వాత పై వైపునున్న లీవ్స్కి అయితే మనం కలర్ వేయాలండి. మనం డిజైన్ గీసుకున్న దాంట్లోకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ని ఫిల్ చేయండి. మనకి ఒకే స్ట్రోక్లో ఉండాలన్నమాట, అంటే కింద నుంచి పైకి బ్రష్ జరగాలన్నమాట. అంతేకాని అడ్డదిడ్డంగా బ్రష్ని యూజ్ చేయకూడదండి, నీట్గా రాదనమాట పెయింట్. సో పైనుంచి కిందకి కానీ కింద నుంచి పైకి కానీ బ్రష్ని అయితే జరపాలి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా లీవ్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా లీవ్స్ వేసుకున్న తర్వాత ఈ లీవ్స్ బాగా ఎలివేట్ అవ్వాలనుకుంటే వైట్ కలర్ని యూజ్ చేయండి. ఇప్పుడు వైట్ కలర్ని తీసుకుని నేనైతే ఈ స్టెమ్స్కి వేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇంకా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు లీవ్స్కి వచ్చేసి ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ చివర్లో ఒక గీతలా వేయండి. ఇలా గీతలా వేసిన తర్వాత దాన్ని ఇంకా బాగా కొంచెం రుద్దుతో వేసినట్లయితే మనకి చివరికి వచ్చేసరికి బాగా వైట్ ఉంటుంది, మధ్యలో కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది, చివరికి కొంచెం డార్క్ గ్రీన్ ఉంటుంది అనమాట. అలా మనం షేడ్ చేసుకోవాలి. కాకపోతే బ్రష్ వేసేటప్పుడు మనం పైనుంచి కిందకి కానీ కింద నుంచి పైకి కానీ ఒకే లెవెల్లో బ్రష్ని జరపాల్సి ఉంటుందండి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది. సో లీవ్స్ అన్నీ కూడా ఇదే విధంగా వైట్ కలర్ని వేసుకోవాలి. ఇప్పుడు లీవ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఫ్లవర్స్ కూడా వేసుకుందాము. దీనికోసం ముందుగా వైట్ కలర్ని అయితే మనం డ్రా చేసిన డిజైన్లో ఫిల్ చేసుకోవాలండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ వైట్ కలర్ని ఫిల్ చేసేటప్పుడు మనం డ్రా చేసిన గీతకి కొంచెం లోపలికే వేసుకోవాలన్నమాట. గీత మాత్రం అస్సలు దాటకండి, ఎందుకంటే పెద్దవి అయిపోతాయి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఆ డిజైన్ ఎలా ఉందో ఆ డిజైన్లో మనం లోపలికి ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఖాదీ సారీస్ మీదకి ఇలా వైట్ కలర్ డిజైన్స్ ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి కదండి. సో ఇలా అయినా కూడా ఉంచేసుకోవచ్చు, లేదంటే మనం కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ ఇప్పుడు స్ట్రోక్ ఎలా వేస్తానో చూడండి. కొద్దిగా ఇక్కడ నేను పింక్ యూజ్ చేస్తున్నాను అనమాట, పింక్ కలరు. దాన్ని కొద్దిగా తీసుకుని ఈ రేఖ ఉంది కదా, రేఖ చివర్లో
జస్ట్ కొద్దిగా రాస్తున్నాను అంతే, కింద నుంచి పైకి. ఇక్కడ చూడండి చివరికి వచ్చేసరికి కొంచెం వైట్ కలర్ అయితే మిగులుస్తున్నాను. సో అదేవిధంగా అన్ని రేఖల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ బ్రష్ తీసుకుని చుట్టూ అవుట్లైన్ సన్నగా డ్రా చేసుకోవాలన్నమాట. మనం ఇలా బ్రష్ని కొంచెం నీటిలో వాష్ చేసి మళ్ళీ శుభ్రంగా కాటన్ క్లాత్తో తుడుచుకుని మళ్ళీ ఇదే బ్రష్ని యూజ్ చేయొచ్చు అనమాట. లోపల ఫిల్ చేయడానికి స్ట్రోక్కి నేనైతే ఫ్లాట్ బ్రష్, హార్డ్ బ్రష్ యూజ్ చేశాను. అలాగే బయట అవుట్లైన్కి అయితే రౌండ్ బ్రష్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు మధ్యలోకి కాపర్ కలర్ని ఫిల్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఎల్లో కలర్ ఫ్లవర్ వేస్తున్నాను అన్నమాట. ఇలా డిజైన్లోకి లోపల వైట్ కలర్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎలా వేస్తున్నానో. కొంచెం ఎల్లో కలర్ తీసుకుని కింద నుంచి పైకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ముందుగా డార్క్గా వేసాను అనమాట ఎల్లో కలరు. తర్వాత అదే ఎల్లో కలర్ని లైట్గా చివరికి వచ్చేసరికి కొంచెం వైట్ కలర్ అయితే వదిలేసాను అనమాట లెఫ్ట్ సైడ్లో ఉన్న రేఖకి. సేమ్ ఇదే విధంగా అన్ని రేఖలు కూడా వేసుకోవాలి. అంటే మనకి రియల్ ఫ్లవర్ లుక్ వస్తుంది మనం ఈ స్ట్రోక్ యూజ్ చేసినట్లయితే. ఇక్కడ చూడండి కింద నుంచి పైకి జాగ్రత్తగా స్ట్రోక్ వేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రౌండ్ బ్రష్ తీసుకుని చుట్టూ అవుట్లైన్ సన్నగా డ్రా చేసుకోవాలి. ఈ అవుట్లైన్ వేసుకునేటప్పుడు మనకి డిజైన్ని గీత బయటికి రాకుండా చూసుకోండి, లేకపోతే డిజైన్ పాడైపోతుంది అనమాట. బ్రష్ బయటికి రాకుండా ఈ అవుట్లైన్ ఆ డిజైన్ వెంబడి వచ్చేటట్టు చూసుకోండి, అప్పుడే మనకి డిజైన్ నీట్గా వస్తుంది. ఇలా ఫ్లవర్ పైన ఉన్న దానికైతే నేను కాపర్ కలర్ యూజ్ చేశానండి. కాపర్ కలర్ని ఇందులో ఫిల్ చేసేయాలన్నమాట. చూసారు కదా, ఇదే ప్రాసెస్లో నేను డిజైన్ మొత్తం కంప్లీట్ చేస్తానండి. చాలా నీట్గా వచ్చింది. ఫ్లవర్స్ని, లీవ్స్ని ఈ ప్రాసెస్లో మనం డిజైన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. ఇక్కడ నేను కింద వైట్ పేపర్ పెట్టాను కదండి, చూడండి కలర్ అయితే కొంచెం అంటుకుంది కదా. సో మొత్తం ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ ఫ్రేమ్స్ని అయితే తీయాల్సి ఉంటుందండి, లేకపోతే అంటుకుపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తం మనం చాలా ఈజీగా డిజైన్ వేసుకోవచ్చు. మన దగ్గర 3 కానీ లేదా 4 ఫ్రేమ్స్ ఉన్నట్లయితే డిజైన్ అంతా కూడా ఒక రోజులో అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అందమైన డిజైన్ని చాలా ఈజీగా వేసేసుకోండి. నేను ఇక్కడ ఖాదీ సారీ డార్క్ కలర్ కాబట్టి అన్ని లైట్ కలర్ యూజ్ చేశాను అన్నమాట. అదే మీరు సిల్క్ సారీ అయితే ఇంకా బ్రష్ నీట్గా జరుగుతుందండి. నా పెయింటింగ్ అలాగే నేను చెప్పింది అర్థమైనట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ మీరు కూడా పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసేయండి చాలా ఈజీగా. సో ఫ్రెండ్స్, నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.